నమస్కారం అండి. మా యొక్క లా ఫర్ సొసైటీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గతంలో మనం అనేక న్యాయపరమైన అవగాహన కార్యక్రమాలు మనం నిర్వర్తించడం జరిగింది. అయితే ఈరోజు మన కార్యక్రమంలో ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వినియోగదారుల రక్షణ చట్టం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వినియోగదారుల రక్షణ చట్టం అనేది 1986లో ఈ యొక్క చట్టము అమల్లోకి వచ్చిందండి. అయితే జనరల్గా చూసుకున్నట్టయితే ప్రపంచంలో ప్రతి పౌరుడు కూడా వినియోగదారుడుగా మనం పరిగణించవచ్చు. అంటే ఏదో సందర్భంలో మనం ఏదో ఒక వస్తువు కొనాల్సిందే. కాబట్టి జనరల్గా కొన్ని సందర్భాల్లో మనం కొనే వస్తువులు నాణ్యత లేకపోవటం కానీ, అలాగే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో దానికి వాళ్ళు ఇచ్చిన మాటలు అంటే కొన్ని కండిషన్స్ ఇస్తారు, అవి ఫుల్ఫిల్ చేయకపోవటం మూలంగా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వటం మూలంగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ తీసుకుందాం. సెల్ ఫోన్ మీరు కొన్నారు, ఐఫోన్ కొన్నారు. కొన్ని తర్వాత దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీరు వెళ్ళారు, వాళ్ళు రిపేర్ చేయించలేదు. అలాగే రిపేర్ చేయకుండా మీ మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు, ఏం చేయాలి? అలాగే ఒక టీవీ కొన్నారు, టీవీ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి? ఇదే కాకుండా కంప్యూటర్ కొన్నారు, ఒక ల్యాప్టాప్ కొన్నారు. అంటే ఏమైనా సరే చూసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కారు కొన్నారు, అంటే ఏదో సందర్భంలో, లేదు ఒక ఫ్లాట్ కొన్నారు. మీరు ఒక ఫ్లాట్ బిల్డర్ దగ్గర ఒక ఫ్లాట్ కొన్నారు. మీరు కొన్న తర్వాత ఆ ఫ్లాట్కి సంబంధించి అనేక క్రాక్స్ రావటం కానీ, దానికి సంబంధించి లీకేజీ రావటం కానీ, పార్కింగ్ ప్రాబ్లం లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇది కూడా వినియోగదారుల కింద వస్తూ ఉంటాయి. కాబట్టి అంటే ఇవన్నీ కొనే సందర్భంలో మనం ఆ ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో, మనకు అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొన్ని ఫుల్ఫిల్ చేయలేకపోవటం మూలంగా చాలామంది నష్టపోతూ ఉంటారు. దీన్నే వీటన్నిటికి కూడా రక్షణ కల్పిస్తూ వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వారు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే మనం చూసుకోవచ్చు, జనరల్గా సార్ మేము మా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ వాషింగ్ మిషన్ చెడిపోయిందని, ఫ్రిడ్జ్ చెడిపోయిందని, తర్వాత ల్యాప్టాప్ కొన్నామండి, లేకపోతే ఆన్లైన్లో మేము ఫోన్ తీసుకున్నాము. ఆన్లైన్లో ఫోన్ తీసుకున్నప్పుడు అది 2 రోజులు బాగా పనిచేసిందండి, తర్వాత ఫోన్ పనిచేయలేదు. ఐఫోన్ అంటే దాదాపు 60,000 70,000 పెట్టి మేము కొన్నాము, ఏం చేయాలి? కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించట్లేదు. అలాగే కస్టమర్ తీసుకెళ్తే ఫస్ట్ రిపేర్ చేసి ఇచ్చారు, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అలాగే మేము కారు కొన్నాము, కారులో ఇంజిన్లో లోపాలు తలెత్తినాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు దీని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఒక ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఈరోజు రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉన్న సందర్భంలో చాలామంది తొందరపడి ఆ ఫ్లాట్కి సంబంధించి అగ్రిమెంట్ చేసేసుకొని ఏదో తొందరగా హడావుడిగా ఫ్లాట్ కొనేస్తూ ఉంటారు. కొన్న తర్వాత బిల్డరు ఇతనికి అమ్మిన వ్యక్తికి ఏం చేస్తారంటే, అతను తన యొక్క బ్రోచర్లో, అందమైన బ్రోచర్లో ఇవి మీకు స్విమ్మింగ్ పూల్ సౌకర్యం ఉందని, జిమ్ సౌకర్యం ఉందని, పార్కింగ్ ఫ్రీ అని రకరకాలుగా మిమ్మల్ని ప్రలోభ పెడతా ఉంటారు. ఇవన్నీ మీరు చూడకుండా జనరల్గా చాలామంది కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొని తర్వాత బాధపడుతూ ఉంటారు. తర్వాత ఏం చేయాలి? అలాగే మనం సెల్ ఫోన్ తీసుకున్నా కానీ ఏవైనా సరే మీరు తీసుకున్న ఏ సందర్భంలో ఏదైనా సరే మీరు తీసుకున్న సందర్భంలో ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే బిల్ కంపల్సరీ ఉండాలి. బిల్ అనేవి కంపల్సరీ ఉన్నట్లయితే మీరు వారిపైన మీరు చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవచ్చు, మీరు న్యాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే మెడికల్ నెగ్లిజెన్సీ మనం చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మెడికల్ నెగ్లిజెన్సీలో కడుపులో కత్తెర మర్చిపోయిన సందర్భాలు మనకు చూసినట్టు. అలాగే ఒక దానికి ఆపరేషన్ చేయబోయి ఇంకో దానికి ఆపరేషన్ చేయటం, ఇవన్నీ కూడా మెడికల్ నెగ్లిజెన్స్ కింద కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏదైనా తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి. మీరు దానికి సంబంధించిన న్యాయపరంగా మీరు గెలవాలి అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు ఉండాలి. అలాగే బిల్డర్ దగ్గర ప్రతిదీ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే అతను ఇచ్చిన బ్రోచర్ కా నుంచి సేల్ అగ్రిమెంట్ వరకు కూడా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, అలాగే సేల్ డీడ్ కూడా మీరు కంపల్సరీ తీసుకోవాలి. దానిలో కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు రాయించుకోవాలి. అక్కడ మీరు ఎలాంటి మొహమాటానికి ఉండకూడదు. ఇకపోతే ఒకవేళ ఇంత మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఒకవేళ మీకు ఏదన్నా దానికి సంబంధించిన ప్రాబ్లం ఎరైజ్ అయితే ఎప్పుడు లోపల కేసు దాఖలు చేసుకోవచ్చు అనే విషయం మీద చాలామందికి అవగాహన ఉండదు. గుర్తుపెట్టుకోండి, వస్తువు కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపల మీరు కనుక కేసు ఫైల్ చేసుకోవచ్చు. లేదు మీరు వస్తువు కొన్న దగ్గర నుంచి దాని యొక్క లోపాలు బయటపడిన దగ్గర నుంచి అప్పటి నుంచి 2 సంవత్సరాల లోపు మీరు కేసు వేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఈరోజు సెల్ ఫోన్ మీరు కొన్నారు, కొన్న తర్వాత ఈ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 2 సంవత్సరాల లోపల ఎప్పుడైనా వేసుకోవచ్చు. అంటే మీరు ఇవాళ నుంచి రేపు వేసుకోవచ్చు, ఎల్లుండి వేసుకోవచ్చు, లేదా 2 సంవత్సరాల లోపు వేసుకోవచ్చు. లేదు మీరు ఫోన్ కొన్నారు, 1 ఇయర్ తర్వాత ఫోన్ ప్రాబ్లం వచ్చింది, అప్పటి నుంచి కూడా మీరు 2 సంవత్సరాల లోపు మీరు కేసు వేసుకోవచ్చు. అంటే లిమిటేషన్ ఏంటంటే ఒక వస్తువు కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపల కన్జ్యూమర్ కోర్టులో మీరు కేసు వేసుకోవచ్చు. ఇకపోతే చాలామందికి అనుమానం వస్తుంది, సార్ మేము కన్జ్యూమర్ కోర్టులో ఏ విధంగా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది. మీరు దాని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఒక వస్తువు కొన్నప్పుడు మీ దగ్గర బిల్లు ఉన్నట్లయితే వారికి ముందుగా మీరు ఒక నోటీస్ పంపించాలి. దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద
వారికి మీరు నోటీస్ పంపాలి. ఏమని? అయ్యా, మీరు సొంతంగానే పంపించుకోవచ్చు, లేదా న్యాయవాది ద్వారా మీరు పంపించుకోవచ్చు. అయ్యా, నేను ఈ యొక్క వస్తువు మీ దగ్గర కొన్నాను, దీని యొక్క బిల్ నెంబరు, రసీదు నెంబరు, లేదా ఫోన్ అయితే ఫోన్కి సంబంధించిన IME నెంబరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. లేదు ఫ్లాట్ కొన్నట్లయితే ఫ్లాట్కి సంబంధించిన వివరాలు నేను కొన్నాను. కొన్న తర్వాత మీరు దాన్ని వాళ్ళకి నోటీస్ పంపించి మీ యొక్క ఈ నోటీసులో ఏమని తెలియజేయాలంటే, నోటీస్ అందిన 15 రోజుల లోపల మీరు నా యొక్క సమస్యని రెక్టిఫై చేయాలి అని చెప్పి మీరు చెప్పాలి. వారు కనుక అప్పటికి స్పందించకపోతే మీరు ఒక దరఖాస్తు తయారు చేసుకొని, ఒక పిటిషన్ తయారు చేసుకొని దగ్గరలో ఉన్న మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకోవచ్చు. కాబట్టి మీరు చాలామంది డౌట్ ఉంటుంది, ఆ కోర్టుకు వేసుకెళ్తే న్యాయం జరిగిద్దా లేదా, లేకపోతే కోర్టుకు వేస్తే మనం కోర్టు చుట్టూ తిరగాలేమో, ఎన్ని సంవత్సరాలు తిరగాలేమో అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు అలాంటిది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కోర్టులో కనుక పిటిషన్ వేసుకున్నప్పుడు కన్జ్యూమర్ కోర్టులో కోర్టు వారు వెంటనే ఈ మధ్యకాలంలో తొందరగా అంటే 30 days లోపల కేసు సాల్వ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు దానికి సంబంధించి కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీకై మీరు సొంతంగా ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, లేదంటే న్యాయవాదినైనా మీరు సంప్రదించవచ్చు. అలాగే జనరల్గా విమాన ప్రయాణాల టికెట్లు కానీ దాంట్లో కూడా రెక్టిఫికేషన్ నడుస్తూ ఉంటుంది. అలాగే కారు కొన్నా కానీ ఫోన్ కొన్నా కానీ ప్రతిదీ కూడా లోపాలు తలెత్తినట్లయితే మీరు ఇమీడియట్గా కన్జ్యూమర్ కోర్టులో అప్రోచ్ అవ్వచ్చు. ఇకపోతే దీనికి సంబంధించిన ఫీజు కూడా నామాత్రం ఫీజు ఉంటుంది. పెద్దగా మీరు ఫీజు ఎక్కువ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫీజు నామాత్రం ఫీజు ఉంటుంది, నామాత్రం రుసుము మీరు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి కన్జ్యూమర్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కన్జ్యూమర్ కోర్టులో మీరు ఓడిపోతే అప్పీల్ కూడా చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర కమిషన్కి వెళ్ళొచ్చు, అలాగే జాతీయ కమిషన్ దాకా కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాని గురించి పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు. మీకేదన్నా కనుక వస్తువుకు సంబంధించి ఏదైనా లోపం జరిగినట్లయితే మీరు ఇమీడియట్గా స్పందిస్తే, అలాగే ఆ వస్తువు అమ్మకందారుడు ఎవరైతే ఉన్నారో అతనికి మీరు ముందు లీగల్ నోటీస్ పంపించి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకోండి. లేదు మీకు దీనికి సంబంధించి ఇంకా అనేక రకాల అనుమానాలు కానీ సమస్యలు కానీ సలహాలు కానీ మీకు కావాలని మీరు అనుకుంటే మా యొక్క నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే మా యొక్క కార్యక్రమాలను కూడా లా ఫర్ సొసైటీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు కానీ మీ చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని తెలియజేయండి. మా యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం అండి.